తిరుపతి జిల్లా గూడూరు జానకిరాంపేట గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఇద్దరు బాలికలు కానరాకపోవడంతో సాటి విద్యార్థినులు గుర్తించారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో 2వ పట్టిన పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన తిరుమలశెట్టి చందన, సైదాపురం మండలం వేములచేడు గ్రామానికి చెందిన మోపూరు జయశ్రేణి ఇద్దరు బాలికల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పేటలో ఉన్నటువంటి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు కనపట్టలేని చెప్పని వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇద్దరు పిల్లలు మన చందన మరియు జయశ్రీ అనే పిల్లలు కనపట్లేదు, ఇక్కడి నుంచి మిస్ అయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు కూడా స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ లేనట్టుగా మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. వీళ్ళు ఒక వారం నుంచి కూడా వీళ్ళు హోమ్ సిక్లో ఉండి ఈరోజే ఉదయం వచ్చి ఉదయం 10ంటికి వీళ్ళు స్కూల్కి అటెండ్ అయి ఉన్నారు. తర్వాత చూసుకుంటే మధ్యాహ్నం 2:30 నుంచి కనపట్లేదు అని చెప్పని వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. మా పోలీస్ పరంగా కూడా అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. మేము టీమ్స్ పరంగా కూడా పోలీస్ పరంగా టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు టెక్నికల్గా కూడా వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వీళ్ళు ప్రాథమికంగా మనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వెళ్ళిపోయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. తిరుపతి జిల్లా గూడూరు జానకిరాంపేట గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఇద్దరు బాలికలు కానరావడం లేదని సాటి విద్యార్థినులు గుర్తించారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ల ఫిర్యాదుతో 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన తిరుమలశెట్టి చందన, సైదాపురం మండలం వేములచేడు గ్రామానికి చెందిన మోపూరి జయశ్రేణి ఇద్దరు బాలికల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, అసలు ఆ ఇద్దరు బాలికలు ఎటు వెళ్లారు, ఏంటి వివరాలు ఏమైనా సేకరిస్తున్నారు పోలీసులు? మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్నటువంటి జానకిరాంపేటలో ఏపీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. సో అందులో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సోమవారం తప్పిపోయినట్లుగా, ఇప్పటికే మిస్సింగ్ అయినట్లుగా కూడా కేసు నమోదు చేశారు. అయితే బాలికలు అదృశ్యంపై ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు వెంటనే తెలియడంతో ఇటు పోలీస్ స్టేషన్ లో, గూడూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ సంబంధించినటువంటి సిఐకి ఈ యొక్క కేసును అందజేశారు. అయితే కేసును కూడా నమోదు చేసిన తర్వాత విచారణ చేపట్టేందుకు కూడా పోలీసులు ఆ బాలిక ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఎక్కడికి వెళ్లారన్న దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వీళ్ళతో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే వీళ్ళు ఇంట్లో ఏదన్నా ఇబ్బంది కారణంగా బయటకు వెళ్లారా, లేకపోతే స్కూల్లో ఏదన్నా హాస్టల్లో గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్స్ ఇబ్బంది వల్ల ఏదన్నా జరిగాయనే దాని మీద కూడా అనేక కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ పై ఒకవైపు ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు మిస్సింగ్ అవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా విద్యాశాఖ కూడా దీని మీద పూర్తి స్థాయిలో సీరియస్ అయితే తీసుకుంది. ప్రధానంగా గిరిజన గురుకుల పాఠశాలలో 10th క్లాస్ చదువుతున్నటువంటి ఇటు ఎన్టీఆర్ నగర్ చెందినటువంటి ఎవరైతే నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి తిరుమలశెట్టి చంద్ర ఒకరు, అదేవిధంగా సైదాపురం మండలం సంబంధించినటువంటి మరో మహిళ జయశ్రీ ఆ విద్యార్థిని 15 సంవత్సరాలు. సో వీళ్ళిద్దరు 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు మిస్ అవ్వడం పట్ల చాలా ఒక బాధాకరమైన విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంతకీ వాళ్ళు ఎక్కడెట్ట వెళ్ళారు, ఏమైంది, ఒకవైపు స్కూల్ కు సంబంధించినటువంటి టీచర్స్ పై తల్లిదండ్రులు ఒత్తిడికి తీసుకువస్తున్నారని కొంతమందితో చెప్తున్నారు. మరి అదేవిధంగా విద్యార్థులు తరచూ కూడా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు, బంధువుల ఇంటికి ఏమైనా వెళ్ళుంటారనే ఉద్దేశంతో కూడా చెప్తున్నారు. మరి పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా వాళ్ళ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫోన్ కాల్స్ ద్వారా ఫోన్ లో అందుబాటులో తీసుకొని ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి డేటా ఎక్కడైతే సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి గూడూరు పట్టణంలో ప్రధానమైనటువంటి రహదారుల మధ్యలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా చూసుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించినటువంటి ఆచూకీని పూర్తి స్థాయిలో కూడా మరో 24 గంటల్లోనే తెలుసుకుంటామంటూ ఒకవైపు గూడూరు సంబంధించిన 2వ పట్టణ ఈ శ్రీనివాస్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా విద్యార్థుల పట్ల కూడా పూర్తి స్థాయిలో అధ్యాపకులు గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి హాస్టల్ సిబ్బంది అయ్యుండొచ్చు ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి. విద్యార్థులు బయటకు వెళ్తున్న సమయంలో స్కూల్కి వెళ్తున్నారు, వచ్చిన తర్వాత ఎంతమంది విద్యార్థులు వచ్చారు, కానీ టైం ఎక్కువ అయితే విద్యార్థులు వెళ్ళేటువంటి టైం మిస్సింగ్ అయితే మాత్రం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాత్రం తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒకవైపు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే విద్యార్థులకు సంబంధించినటువంటి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. నరేష్, థ్యాంక్ యూ.